ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న మా వారి కోరిక ఇన్నాళ్టికి నెరవేరింది. అందుకే అంటారు దేనికైనా టైం రావాలి అని. ఇంక ఈరోజు వాకిట్లో మామిడి మొక్క నాటామనమాట. ఇంక మధ్యాహ్నం నుంచి నైట్ వరకు ఈ వీడియో షూట్ చేశాననమాట. వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పండి. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంక ఈరోజు పొద్దున్నే మా వారు మామిడి మొక్కలు కొనటానికని చెప్పి చందోల్ దగ్గర అమ్ముతున్నారని తెలిసి అక్కడికి వెళ్ళారనమాట. చందోల్ దగ్గర పిట్టరవారిపాలెమో ఏదో ఉంది, నాకు పేరు సరిగ్గా గుర్తులేదు. అయితే అక్కడ మామిడి మొక్కలు అమ్ముతున్నారని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళారనమాట తీసుకురావడానికి. ఇంకా ఒక మొక్క అయితే తీసుకొచ్చారు. ఈ ఈ మొక్క అంటే మామిడి మొక్క పెట్టుకోవాలి అని మా వారికి ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి తన కోరిక అనమాట. అంతకుముందు ఒకసారి తెచ్చి పెట్టాం కానీ అది బతకలేదు. ఇంకా మళ్ళీ ఇప్పుడు తెచ్చారనమాట. ఇంకా ఇక్కడ వాకిట్లో పెట్టుకుంటే బాగుంటుంది. మనకి కొంచెం చెట్టు పెద్దదయిందనుకోండి, కొంచెం బయట కూర్చోడానికైనా కొంచెం మంచాల వేసుకొని మధ్యాహ్నటప్పుడు కూర్చోడానికైనా బాగుంటుంది అన్నట్టుగా ఇంక ఇక్కడ వాకిట్లో పెట్టుకుంటున్నాం అనమాట. ఇంకా ఆల్రెడీ అంతకుముందు ఇక్కడ కొంచెం ప్లేసు బండ్లు పరిసేటప్పుడే వదిలేసాము. అంతకుముందు మీకు ఐడియా ఉందా అంటే మన వీడియోస్ రోజు చూసే వాళ్ళకి తెలిసిద్ది. ఇక్కడ బొప్పాయి మొక్క ఉండేదన్నమాట. అంటే చాలాసార్లు అంటే ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ బొప్పాయి మొక్కే ఉండేది. ఒకటి పోయినా మళ్ళీ ఇంకో మొక్క పెడతా ఉండటం, అట్లా ఎప్పుడు బొప్పాయి మొక్కలే ఉండేవి. అంతకుముందు స్టార్టింగ్లో అంటే మనం ఈ ఇంట్లోకి వచ్చిన కొత్తలో ఒకసారి ఇక్కడ మామిడి మొక్క పెట్టాం. అది ఎందుకో తెగులు పడి చచ్చిపోయిందనమాట. ఇంకా మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు కుదిరింది. ఇంకా మధ్యలో కూడా ఒకసారి ఎవరో తెలిసిన వాళ్ళు ఇచ్చారు అని చెప్పి ఆ పక్క మనకి ఖాళీ ప్లేస్ మొక్కలు ఉన్నాయి చూసారా, అటు సైడ్ కూడా ఒకసారి పెట్టాము. కానీ అది కూడా బతకలేదు. అంటే అది బతికింది కానీ పందికుక్కులు లాగేసినాయి అనమాట. ఇంక అట్లా పోయింది అది కూడా. ఇంక ఇన్ని రోజులకి ఇన్ని సంవత్సరాలకి మా వారి కోరిక నెరవేరింది. ఇంకా ఎలాగైతే ఈరోజు మొక్క తీసుకొచ్చారు. ఇంక ఈ మొక్క కోసం పొద్దున్నే వెళ్ళారనమాట టిఫిన్ చేసి. ఇంకా మా వారు వచ్చేటప్పటికి 12:30, 1 అట్లా అయిందనమాట. ఇంకా హనీ అను మా వారిద్దరూ వెళ్ళి తీసుకొచ్చారు. ఇంక ఈ మొక్క 3:30, 4 అయిన తర్వాత ఇంక అప్పుడైతే ఇంకా ఇక్కడ పెట్టేసి ఇంకా నీళ్లు కూడా పోసామన్నమాట. ఇంకా అయితే రుద్ర మొక్క పెట్టిన దగ్గర నుంచి వచ్చి లాగుతూ ఉందన్నమాట. ఇంక అందుకని చెప్పేసి మనకు అంతకుముందు అరమార్లు పోయించడానికని చెప్పి జల్లెడ లాంటిది తెచ్చారు. ఇంకా అది ఉంటే ఇంకా అది కూడా దీని చుట్టూతో పెట్టేసి ఇంకా వైరు ఉంటేను ఆ వైరుతో కట్టామన్నమాట. ఈ గబాన లాగిన కదలకుండా ఉంటుంది అన్నట్టుగా చుట్టూతో ఇంకా అట్ట జల్లెడ పెట్టేశాము. మా వారైతే మామిడి మొక్క పెట్టాలి అన్న రందితో తెచ్చారే కానీ అది నాటుదా హైబ్రిడ్ ఇదా ఇవేవి అడగలేదంట. కాకపోతే కొబ్బరి మామిడిలాగా పచ్చి తినొచ్చు, పండితే తినొచ్చంట, పచ్చడి కూడా పట్టుకోవచ్చంట. 3 విధాలుగా ఉపయోగపడిద్ది అన్నారని చెప్పి ఇంక ఈ మొక్క అయితే తీసుకొచ్చారు. చూడాలి మరి ఇది హైబ్రిడ్ అయితే 2-3 సంవత్సరాలకి అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలకే కాయలు పడతాయి. ఇంకా నాటుదనుకోండి చాలా టైం పట్టిద్ది అనమాట. చూడాలి మరి ఏదయ్యిద్దో. నేను అక్కడికి అంటానే ఉన్నా, ఏదయింది సరిగ్గా కనుక్కోకుండా అలా ఎలా తీసుకొచ్చారు అని. ఇంకా సరే తీసుకొచ్చారు కదా అని చెప్పి ఇంక ఇక్కడ పెట్టేశాము. మొక్క పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే అప్పటికి 4:30 అయ్యింది. కానీ ఎండ చూడండి ఎలా ఉందో. ఇంకా టైము 4:30 అయింది కదా అని చెప్పి ఇంకా పని అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా బట్టలు అవి ఉంటే ఇంకా అవి కూడా తీసుకొచ్చి లోపలేసాను అనమాట. మడతలు పెట్టుకోవాలి. ఇంకా మా వారు ఈ మొక్క మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే మొక్క పెట్టిన తర్వాత కూడా ఒక అరగంట సేపు అక్కడే కూర్చొని చూసుకుంటా. నిజానికి మాకు మొక్కలంటే చాలా ఇష్టం. మేము ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి చుట్టూతా మంచిగా పూల మొక్కలు కానీ కూరగాయ మొక్కలు కానీ ఏదన్నా సపోటా చెట్లు అలాంటివి పెద్ద పెద్ద చెట్లు పెంచుకోవాలి అని ఎంత ఆశగా ఎదురు చూస్తున్నామో అస్సలు మేము అనుకున్నది ఏది అవ్వట్లేదు. చాలాసార్లు సపోటా మొక్కలు పెట్టాము, నిమ్మ మొక్కలు పెట్టాము, నారింజ చెట్టు పెట్టాము, మళ్ళా మామిడి చెట్లు పెట్టాము. అసలు ఎన్ని పెట్టినా కూడా ఏవి రాలేదు. అది ఎందుకో తెలియదు. ఒక్క జామ మొక్క మాత్రం పెట్టంగానే వచ్చినాయి అనమాట. ఇంకా మనకి జామ చెట్లు ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి 2 చెట్లు అయితే ఉన్నాయి. ఇంకా అసలు ఏవి పెట్టినా కూడా ఎన్నిసార్లు పెట్టినా కూడా రావట్లేదు. దేనికైనా టైం రావాలి కదా, ఇంకా ఏవి పెట్టినా రావట్లేదు అని అనుకుంటున్నాం. ఇంకా పూల మొక్కలు అవి కూడా ఎంత ఇంట్రెస్ట్గా పెడతామో కానీ మట్టి మంచిది కాక అంటే మేము చేసిన పొరపాటు ఏంటంటే ఇంట్లోకి వచ్చేటప్పుడు మంచి మట్టి తోలిచ్చాము. ఇంక అప్పుడు పెట్టిన మొక్కలు చాలా బాగా వచ్చినాయి. పూల మొక్కలైనా కూరగాయ మొక్కలైనా చాలా బాగా కాసాయి అనమాట, కూరగాయలు కూడా. ఇంక తర్వాత మాకు ఇక్కడ దగ్గరలో చెరువు ఉందనమాట. ఆ చెరువులో మట్టి పోస్తుంటే ఇంకా అంటే అంతకుముందు మేము పోసిన మట్టి మాకు ఇంటి వెనక మళ్ళీ పల్లంగా ఉంటానా, ఆ పల్లంలోకి మట్టి అంతా కారిపోయిందనమాట. అందుకని చెప్పేసి మా వారు ఏం చేశారు, చెరువులో మట్టి
తక్కువ రేటుకి వస్తుంది అని చెప్పి పోయించారు. ఇంకా తక్కువ రేటుకి రావటమేమో కానీ ఇంకా అప్పటి నుంచి ఏ మొక్కలు పెట్టినా బతకట్లేదు. అంతకుముందు ఉన్న మొక్కలన్నీ కూడా ఉరకొచ్చేసి చచ్చిపోయినాయి అనమాట. అత్యాశకి పోతే ఇలాగే ఉంటుంది అనిపించింది. ఏదైనా తక్కువకి వస్తుంది అని చెప్పి మనం ఆశపడకూడదు. అది ఎంతవరకు ఉపయోగపడిద్ది అనేది కూడా ఆలోచించుకోవాలి. ఇంక ఇప్పుడు అనుకున్న ఉపయోగం ఏం లేదు కదా, అంతా అయిపోయినాక మనం ఎన్నిసార్లు అనుకున్న ప్రయోజనం ఏముంది చెప్పండి. అది తోలిచ్చి కూడా ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ఏ మొక్కలు పెట్టినా రావట్లేదు. అందుకని ఇప్పుడు అటువైపు మట్టంతా ఒక మూర లోతున, అంటే చెయ్యి బారున ఎంత లోతు అయితే ఉంటుందో అంత లోతు మట్టి అంతా తీపిచ్చి అటు వెనకమాల పల్లం ఉంటే ఆ పల్లంలోకి పోపిచ్చేసాము. ఇంక ఇప్పుడు ఎర్రమట్టి తోలిచ్చి మొక్కలు పెట్టుకుందాం, కనీసం ఇప్పుడన్నా వస్తాయేమో అని మా ఆశ అనమాట. ఇంకా అందుకోసమే ఎదురు చూస్తున్నాం. మా కోరిక ఎప్పుడు తీరిద్దో ఏమో, ఎంత ఎదురు చూస్తున్నామో అంత లేట్ అయిపోతూ ఉంది. ఇంకా ఆ ఎర్రమట్టి తోలిచ్చి మొక్కలు పెట్టుకొని ఇంటి చుట్టూ అందంగా పూలు పోస్తా కాయలు కాస్తూ ఉంటే చూసుకోవాలని మా వారికి నాకు కోరిక అనమాట. మాకు మొక్కల మీద ఇంత కోరిక ఎందుకు అంటే, మా వారికి నాన్నగారు అంటే మా మామయ్య గారికి మొక్కలంటే పిచ్చి అనమాట. ఆయన చేత్తో ఏ మొక్క పెట్టినా కూడా అసలు రోజుకో రకంగా పెరగటం కానీ, కూరగాయలు కాయటం కానీ, పూల మొక్కలు పూలు పోయటం కానీ భలే పూసాయి అనమాట. ఇంకా అసలు ఆయన అలవాటే మాకు కూడా వచ్చింది అనుకుంటా. ఇంకా మాకు మొక్కలంటే అందుకే అంత ఇష్టం. ఇంకా మేము ఎంత ఎదురు చూస్తున్నామో అంత లేట్ అయిపోతూ ఉందన్నమాట. చూడాలి మా కోరిక ఎప్పుడు నెరవేరిద్దో, ఎప్పుడు ఇంటి చుట్టూతా పూలు మొక్కలు కూరగాయ మొక్కలు పెట్టుకొని అందంగా పూలు పూపించుకుంటామో, ఎప్పుడు ఎన్నాళ్ళకి మా కోరిక నెరవేరిద్దా అని ఎదురు చూస్తూ ఉన్నాం అనమాట. ఇంకా మామిడి మొక్క పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా మా వారికి రోజు సాయంత్రం పూట, పొద్దున సాయంత్రం 2 పూటల కాఫీ తాగే అలవాటు ఉందన్నమాట. ఇంకా అందుకోసం అని చెప్పి కాఫీ పెట్టించాను. ఇంక ఈరోజు నాకు కూడా తాగాలనిపించింది. ఇంకా మా వారికి నాకు ఇద్దరికి కాఫీ కలుపుకొని కొంచెం సేపు అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటా కాఫీ అయితే తాగేసాము. ఇంకా మా వారైతే బయటికి వెళ్ళిపోయారనమాట, తనకేదో పని ఉంది అని చెప్పి. ఇంకా మా వారు వెళ్ళిన తర్వాత బట్టలు మడతేసుకొని ఇంకా అలాగే చెట్టున సన్నజాజి పూలు ఉన్నాయి, ఇంకా అవి కూడా కోసుకొచ్చి మాలగట్టి అక్కడ పెట్టేశాను. ఇంక తర్వాత ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశాను అనమాట. అప్పటికే 5:15 అట్లా అవుతా ఉంది. ఇంకా మధ్యాహ్నం కడిగి పెట్టుకున్న గిన్నెలు అవి ఉంటే ఇంకా అవన్నీ సర్దేసుకుంటున్నాను ఫస్ట్. ఇంకా అవి సర్దుకున్న తర్వాత ఇంకా మధ్యాహ్నం మేము అన్నం తిన్న తర్వాత ఇంకా వంట చేసిన సామాను, అలాగే మేము తిన్న పళ్ళాలు అవన్నీ ఉంటాయి కదా, ఇంకా అవి కూడా కడిగేసుకుందాము అని చెప్పేసి ఇంకా టబ్బుకైతే వేసేసుకొని ఇంకా బయట కడుక్కుందామని చెప్పి తీసుకెళ్తున్నాను అనమాట. అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా, ఈ మధ్య గిన్నెలు అవి బయటే కడిగేసుకుంటున్నాను అని. ఇంకా బయటే కడిగేసుకుంటున్నాను. అయితే ఇంకా మాకు ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది కదా, ఇట్లా సింకులో ప్లేట్లు పెట్టి చేతులు కడుక్కోవటం. ఇంకా అలవాటు అయితే పోవట్లేదు. గబాన్లో తీసుకొచ్చి ఇంకా దీంట్లో పెట్టేసి చేతులు కడిగేస్తున్నారు. ఇంకా నేను తోముతానికి తీసుకెళ్ళేటప్పుడు ఇంకా టబ్బుకి వేసుకొని తీసుకెళ్ళి బయట కడుక్కుంటా ఉన్నానమాట. ఇంకా దాంట్లో ఉన్న గిన్నెలు అలాగే ప్లేట్లు అవన్నీ తీసి టబ్బుకేసి ఇంకొకసారి గ్యాస్ పొయ్యి అంతా శుభ్రం చేసి ఇంక షింకు కూడా కడిగేసుకుంటున్నాను అనమాట. ఇంకెప్పటికప్పుడు కడిగేసుకొని నీట్గా పెట్టుకుంటే ఇంకా బొద్దింకలు అలాంటివి రాకుండా ఉంటాయి. ఇంకా ఈ షింకు ఇవంతా కడిగేసిన తర్వాత ఇంక బయటికి అంట్లు కడిగేసుకుందాం అని చెప్పి బయటికి తీసుకొచ్చి ఇంక బయట పంపు దగ్గర కడిగేసుకుంటున్నాను అనమాట. ఈరోజు ఎందుకో ఈ రోజంతా నాకు చాలా సింపుల్గా గడిచిపోయింది అనిపించింది. అంటే ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా గడిచిపోయింది ఈ రోజంతా అనిపించింది. అయితే ఇంకా గ్యాస్ కూడా వచ్చేసిందిలేండి. నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా, గ్యాస్ అయిపోయి 2 రోజులైనా కూడా గ్యాస్ రాలేదు అని. ఇంకా గ్యాస్ అయితే వచ్చేసింది. ఇంకా వంట కూడా సింపుల్గా తొందరగా చేసేసుకున్నాను అనమాట. టైం వచ్చేసి 6 అవుతుంది. అంట్లు బయటేసాను అనమాట తోముదామని. 6 అయినా కూడా కింద బండలు ఎలా కాలిపోతున్నాయి అంటే, ఎందుకనో నిన్న ఈరోజు అసలు విపరీతంగా ఎండ వచ్చేసిందండి. బాగా ఎండగాసిందనమాట మాకైతే. ఎంత ఎండ అంటే మొక్కలు కూడా నల్లగా వడిలిపోయి అసలు ఎండిపోయినట్టుగా అయిపోయినాయి అనమాట. అంత ఎండగా ఉంది. 6 అయినా కూడా ఎచ్చగా సెగ్గొడుతుంది. అందులోనూ మొన్న ఈ మధ్య కొంచెం వర్షాలు పడ్డాయి కాబట్టి కొంచెం సేపు ఉడుక్కుపోయినా కొంచెంసేపు గాలి తోలుతా అలా ఉంది. ఇంకా నిన్న ఈరోజైతే అసలు ఎండ మామూలుగా లేదనమాట. 6 అవుతున్నా కూడా ఎచ్చగా సెగ్గొట్టడము, కింద బండలు కాలిపోవటము అట్లా ఉంది. ఎందుకో మనకి మే నెలలో ఎలా ఉంటుందో అలా అనిపించింది అనమాట నిన్న ఇవాళ. అసలు బయటికి రావాలన్నా కూడా అమ్మో ఇప్పుడు బయటికి వెళ్ళాలా అన్నట్టుగా అనిపించింది. మధ్యాహ్నం మా వారు మొక్క తీసుకొచ్చారు కదా, మంచి ఎండలో వచ్చారనమాట. వచ్చిన తర్వాత ఆ మొక్క అక్కడ పెట్టేసి ఒక పావు గంట 20 నిమిషాలు అసలు భోజనం చేద్దాం లేవండి అన్నా కూడా హనీ అని మా వారు ఫ్యాన్ కింద కూర్చొని అసలు లేచి రాను కూడా రాలేకపోయారనమాట. ఆ ఎండకి వెళ్ళి వచ్చేటప్పటికి వాళ్ళకి దెమ్మ తిరిగిపోయింది. ఇంక అంత ఎండగా ఉందన్నమాట.
ఇంకెక్కడ కుండీల్లో మొక్కలు నిన్నటి వీడియోలో అసలు పూలు భలే అందంగా పూసినాయి. ఈ మొక్కలంకే చూడాలనిపిస్తుంది. ఎంత బాగా పూసినాయో అని చెప్పాను కదా! ఈరోజైతే అసలు ఆ మొక్కలు ఎండిపోయినాయి అనమాట. ఎండిపోయి అసలు మనకి ఎట్లా అంటే ఎండిపోయిన ఆకులు కింద రాలితే ఎలా ఉంటాయో అట్లా అయిపోయినాయి అనమాట. నిన్నటికి ఇవాళటికి ఈ 2 రోజులకి అంత తేడా వచ్చేసింది. ఏంటి మొక్కలన్నీ ఇలా ఎండిపోయినాయి అని చెప్పి చూడంగానే ప్రాణం సోరుమనిపించిందనమాట. ఇంక అందుకని చెప్పి ఇంక ఫస్ట్ మొక్కలన్నిటికి నీళ్లు పోసేద్దాము అని చెప్పి ఇంక మొక్కలకి నీళ్ళైతే పెట్టేశాననమాట. ఇంక ఈ కుండీలన్నీ కూడా తీసి కింద పెట్టి కలరేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఏ రోజుకి ఆ రోజు మా వారిని తీసి కింద పెట్టండి అంటే ఆ కుండీల నిండా మట్టి పోసింది కదా, దించాలి అంటే కష్టము. మళ్ళీ దించినా కూడా మనం కలర్ వేసి మళ్ళీ అంత ప్రహరీ గోడ మీదకి పైకి ఎత్తాలి అంటే కష్టమైపోతుంది అనమాట. ఇద్దరు ఉంటే కానీ పెట్టడానికి కుదరట్లేదు. ఇంకా ఆ మాటే చెప్తున్నారనమాట. ఇంక అట్లా గోడ మీద ఉంచి వేసేయి కలరు అని చెప్తున్నారు. చూడాలి. ఇంకా అదొక పని పెట్టుకోవాలనుకుంటున్నాను అనమాట. ఎప్పుడు కుదిరిద్దో. ఇంక ఇంట్లో పని అంతా అయిపోయిందనమాట. వంట చేసేసాము, అందరం తిన్నాము. ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయినాక ఇంక ఈరోజు మేమందరం అన్నం తిన్నాక కొంచెం అన్నం ఉందనమాట. ఇంక అందుకని చెప్పేసి పాలు కాసి కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు దాంట్లో కొంచెం పెరిగేసి తిప్పి అన్నంలో సరిపాను సాల్ట్ వేసి కలిపేసి ఇంకా తోడు పెడదాం అనుకుంటున్నా. ఇంకా అదే ఇక్కడ చేస్తూ ఉన్నానమాట. ఎప్పుడన్నా అన్నం మిగిలిందనుకోండి నైటు ఇంక ఇట్లా తోడు పెట్టేస్తానమాట. ఇంకా మరుసటి రోజు మధ్యాహ్నం అన్నం తింటాము. లేదంటే ఒక్కోసారి పొద్దున్నే మనకి తిరగమాతేసి పెట్టినా కూడా పొద్దున్నే తినేస్తారనమాట, దద్దోజనంలాగా. ఇంకా ఈరోజైతే ఇట్లా కలిపి పెట్టేస్తున్నాను. పొద్దున్నే చక్కగా గట్టిగా తోడుకుంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మనకి చలవ చేసిద్ది. చాలా మంచిదనమాట. ఎక్కడికన్నా టూర్లకి వెళ్ళేటప్పుడు కూడా ఇట్లా చేసుకున్నాము అంటే తినటానికి బాగుంటుంది. ఇంకెక్కడ కలిపిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా అని చూశాను. కొంచెం సాల్ట్ తగ్గిందనమాట. ఇంకా సాల్ట్ కూడా వేసి కలిపేసి ఇంక పక్కన పెట్టేశాను. ఇంక పొద్దున్నేకి చక్కగా తోడుకుంటుంది అనమాట. ఇది నేను నైటు 10:30 అప్పుడు చేశాననమాట. పొద్దున్నే చక్కగా గట్టిగా తోడుకొని ఉంటుంది. ఇంక ఈ రోజంతా చాలా సింపుల్గా ఈజీగా గడిచిపోయింది అనిపించింది. ఎందుకో తెలీదు. ఎప్పట్లాగే ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను. అయినా కూడా ఎందుకో ఈరోజు చాలా సింపుల్గా గడిచిపోయింది అనిపించింది. అన్నము వేస్ట్ పోకుండా నేను ఎప్పుడు మిగిలినా కూడా ఇట్లా కలిపి పెడతాను. కాకపోతే వీడియోస్లో ఎప్పుడు నేను చూపించలేదు అనుకుంటా. ఇంకా ఈరోజైతే చూపించుదామని చెప్పి వీడియో షూట్ చేస్తున్నా. మనకు అన్నం వేస్ట్ పోకుండా ఉంటుంది. పొద్దున్నేకి ఇట్లా తినటానికి బాగుంటుంది. కడుపులో చల్లగా, ఎండాకాలం అయితే మాత్రం చల్లగా ఉంటుంది అన్నమాట తినటానికి. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీంట్లో కావాలి అంటే మనం ఒక పచ్చిమిరపకాయ అలాగే ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసుకోవచ్చు అనమాట. పొద్దున్నే తినటానికి బాగుండిద్ది. ఇంకేది ఇట్లా కలిపి పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసాం అనుకోండి, పొద్దున్నే చక్కగా తోడుకుంటుంది అనమాట గట్టిగా. మనం కదిలించుకొని ఉంటే మరుసటి రోజుకి కూడా తీయగా ఉంటుంది అనమాట. ఇంకా మనకి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు రెండిట్లో తోడు పెట్టుకున్నాం అనుకోండి, ఒక పూట ఒక బాక్సు, ఇంకో పూట ఇంకో బాక్స్ అట్లా తినొచ్చు. అంటే టూర్లకి వెళ్ళే వాళ్ళకి, బయట ఏదన్నా పని ఉండి వెళ్ళే వాళ్ళకి, అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.